హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహారం విత్ మధు క్వాలిటీ. ఐఎమ్ మధు క్వాలిటీ. ఈరోజు కూడా మళ్ళీ ఎగ్జైట్మెంట్గా ఉన్నా, ఎందుకంటే మళ్ళీ మనం ఇంటికి ఇంకో కారుని తీసుకురావడానికి వెళ్తున్నాం. మోస్ట్లీ ఇప్పుడు వెళ్ళే కార్ ఫైనల్ చేద్దాం అనుకుంటా. మొన్న మనోడు వ్లాగ్లో చెప్పినట్టు ఒక నెల తర్వాత తీసుకుంటా అన్నాడు. అప్పుడు వచ్చరికి జూలై 28 నేను కారు కొన్నా. ఇప్పుడు అరౌండ్ టైం వచ్చేసరికి డేట్ వచ్చేసరికి ఆగస్ట్లో ఉన్నాం మనం. ఆగస్ట్ 23. ఇప్పుడు మనం వెళ్ళి కారుని చూద్దాం, ఇన్స్పెక్ట్ చేద్దాం. దీనిలాగే ఉండి నీట్గా ఉండి ఏ ప్రాబ్లమ్స్ లేవనుకుంటే మనం ఆ కార్ని ఫైనల్ చేసుకుందాం. ఆ కార్ వచ్చేసరికి రెడ్ కలర్ అనమాట. హ్యుండై i30 మన ఇండియాలో మ్యాక్సిమం మనం ఎప్పుడు చూసుండం ఆ కార్ని. హ్యాచ్ బ్యాగ్ లాగా ఉంటుంది అనుకోండి, సేమ్ ఇది ఒక హ్యాచ్ బ్యాగ్, మళ్ళీ ఒక హ్యాచ్ బ్యాగ్నే కొనబోతున్నాం ఎడదిరిగి. ఇప్పుడు వెళ్ళేది ట్రావెల్ కొంచెం ఆ వ్లాగ్ అంతా చూపిస్తాను మీకు. ఈ వ్లాగ్ మనం ఇప్పుడు ఇటు వెళ్ళాలి, టువర్డ్స్ లెఫ్ట్. కొంచెం అటు చూసుకొని వాళ్ళు ఆపాడు, ఇండికేటర్ వేసి, అదే సిగ్నల్ వేసి మనం కలిసేసాం. హైవే లిమిట్ వచ్చరికి 60 అక్కడ రాసింది బోర్డు మీద చూసుకోవచ్చు. మన బండి 60 వీలైనంత తొందరలో 60లో పెట్టేసుకోవాలి. క్రూజ్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది. నేను మనోడికి చెప్తున్నాను, ఇప్పుడున్న బండి కూడా క్రూజ్ తీసేసుకో, క్రూజ్ ఉన్న కంట్రోల్ ఉన్న బండే తీసుకో, అదైతే బెస్ట్ అని చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇన్ని రోజులు తోలిన దాన్ని బట్టి క్రూజే ఎక్కువ వాడుతున్నాను. ఎందుకంటే మనకి ఖాళీ రోడ్లు ఉంటున్నాయి, హ్యాచ్ బ్యాగ్స్ చిన్న సెగ్మెంట్లో చూసుకుంటే 110 lakhs కొంచెం అండర్ పవర్డ్ ఉంటాయి. కానీ ఇక్కడ అలా లేదనమాట, గట్టిగా పవర్ ఇస్తున్నారు, ఉత్తిగానే అందుకుంటుంది పవర్ బండి. ఇప్పుడు చూసే i30 కూడా ఎన్ని లీటర్ ఏంటి అనేది ఇంకా చూడలేదు, ఓనర్ అయితే చెప్తారు కదా, దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే తెలిసిపోద్ది అనమాట అది ఎలా ఉందని. ఇప్పుడు తీసుకునే కార్ కూడా మాన్యువల్ గైస్, ఆటోమేటిక్ అయితే కాదు, మాన్యువలే. మాకు మాన్యువల్ ఆటోమేటిక్ 2 వచ్చు అనమాట, ఇబ్బంది ఏం లేదు. ఇది కూడా మనకి మాన్యువల్. అది ఈ సిగ్నల్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వెనకాల వాళ్ళకి ఆగదనమాట. లైక్ మనం బండి తీసేంతసేపు ఆగరు, హార్న్ కొడుతూనే ఉంటారు. కొత్త వాళ్ళకైతే కొంచెం గేర్ వేసుకొని మనం ఇంజన్ స్పీడ్ అందుకునేసరికి వెనకాలడికి ఆగదనమాట, హార్న్ కొడతాడు. మనం దాంట్లో క్విక్గా తోలుతుంటే వచ్చేస్తుంది, ఏముండదు దానికి. ఇదిగో ఇట్లా మనోడు తీసినట్టు అమ్మడే బండి తీయాలన్నమాట. ఎండ అయితే ఈరోజు కొంచెం గట్టిగా ఉంది. నాకు తెలిసి అదే అనుకుంటా, రెడ్ కార్ బయట వచ్చాడు నాకు తెలిసి. ఇన్స్పెక్షన్ ఓకే, గుడ్ బూట్ స్పేస్. అమ్మాయి క్రూజ్ కంట్రోల్ ఉంది, ఓకే. స్క్రీన్ పెట్టాడా, నేను బుల్టా తెలియదు. Has it been in an accident? No accident. Just light head damage. I mentioned that. మనకైతే ఇచ్చేసాడు, ఇతను టెస్ట్ డ్రైవ్ చేసామని రాడన్నాడు. కలర్సి టర్నింగ్ మీద ఉంది, వెళ్ళు జాగ్రత్త అది బ్రో. ఎవ్రీథింగ్ లుక్స్ ఓకే బ్రో. కార్ ఇంజన్ అంతా బాగానే ఉంది డ్రైవ్ చేస్తే, కానీ చిన్న కట్ సౌండ్ వస్తుంది. ఒకసారి వినండి మీరు, ఇది రెగ్యులరే అనిపిస్తుంది నాకైతే సౌండ్. ఒకసారి డ్రైవ్ చేద్దాం. ఇదే తేడా ఉంది, ఇట్లా అంటే ఆగిపోతుంది. హాఫ్ క్లచ్ కూడా ఇకుండా ఎట్లా బండి కదిలింది, కదులుతుంది కానీ
అదే ఇది చాలా కొంచెం ఉంది క్లచ్ మూమెంట్ నీకు అమౌంట్ పడ్డం టైం పడుతుంది. ఏం పడుతుంది. బాగానే ఉంది రోడ్. కాకపోతే క్లచ్ మూమెంట్ చెప్పాక చాలా లైట్ గ్యాప్ ఉంది అంతే, మనకి సరిపోదు ఇయడానికి. Baby, how's your day? But today it ain't the same. Every other word is a you're okay. అలవాటు పడ్డం టైం పడుతుంది. పడుతుంది ఖచ్చితంగా. 6 gears. ఓకే బ్రో. కంప్లీట్గా సేమ్ ఉండదు బ్రో మాజ్డా లాగా. దీనికి ఒకటి ఉంది, క్లచ్ కంప్లీట్ తొక్కాలి, వదిలేటప్పుడు హాఫ్ కూడా వదలకూడదు, 0.5% వదలాలి అంతే. దీనికి 50% కాదు, 0.5% వదిలితే మూమెంట్ బండి ఆగిపోతుంది, అందుకని ఎక్కువ వదలదు మళ్ళీ. అర్థం కాదు. అదే అదే చూడు. ఏం కాలేస్తుంది ఇంట్లో ఇంటికి పోతుంది ఫస్ట్. when you're in the wrong gear the car jumps. Wrong gear. Yeah, of course, because there's not enough arm here. But now we drive 110, see how you feel. కొనిదొబ్బాడు బ్రో వీడైతే. అరే యార్ ఏంది ఇది, పేపర్ తీసుకొస్తాను పోయింది లోపలికి. అయ్యో బాగుంది యాక్చువల్గా, కొనేసవచ్చు. ఇంకేంది కొనేసిండు, చేయగలిపేసిండు. ఓకే, డీల్ సైనింగ్ పెట్టేసావా? పెడతాను. ఏ See what you did, what all details you did here. You just do the other side, the speed, and you submit within. కంగ్రాచులేషన్స్ డూడ్. నువ్వు ఆ బండి వేసుకొని రా, మీ ఇద్దరు ఎందులో ఫాలో అవుతావు చిన్న కనకాల. గుడికి వెళ్దామా, రేపు వెళ్దామా? సరే ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్దాం. ఇది పేపర్ తీసుకో. వెళ్ళండి, ఇంకా ఫాలో అవుతాను. నాకు మ్యాప్స్ పెట్టుకోవడానికి రావట్లేదు కదా. అంటే నువ్వు ముందు సరే. సరే ఫస్ట్ అక్కడ ఉందాం. ఏంది జాగ్రత్త డూడ్. వీడేంటి రావట్లేదు, అడిపోతున్నాడా ఏంటి? స్లో ముందుకెళ్దాం. వచ్చాడమ్మా. ఇట్లా ముందెనకాల వెళ్తే మనకి టెన్షన్ ఉండదు. వాడికి కార్ పర్ఫెక్ట్గా వచ్చు, నాకు వచ్చు, కానీ మ్యాప్స్ పెట్టుకోలేవాడు నన్ను ఫాలో అవడం. ఆ హోల్డర్ లేదు ఫోన్కి, ఉంది హోల్డర్, అవన్నీ కొనాలి ఇప్పుడు బయటకి వెళ్ళిన తర్వాత. డీల్ అయితే వాడు 480 కొనేసాడు గైస్ కార్ని. 5 అయితే నేను ఇస్తా అన్నాడు, ట్రాన్స్ఫర్కి $200 అది ఖర్చు అవుతుంది కదా, 480కి ఇరాదంటే ఓకే లెట్స్ మేక్ ఏ డీల్ అనేసాడు వాడు డైరెక్ట్గా. వాళ్ళు అన్నట్టు వాడు వీడమ్మడే చేయగలిపేశాడు. కథం డీల్ అయిపోయింది, పేపర్ తీసుకొచ్చాడు, సైన్ చేసి కార్ తీసుకొచ్చేసుకున్నాం. చాలా ఈజీ ప్రాసెస్. ఇప్పుడు నీకు బ్లాగ్లో చూశారు కదా ఒక పేపర్, ఆ పేపర్ని మనము తీసుకెళ్ళి సర్వీస్ ఎస్సీ అని ఉంటుంది అనమాట మన సౌత్ ఆస్ట్రేలియాకి. వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు డబ్బులు కట్టించేసుకున్న $200 మన పేరు మీద వెహికల్ రిజిస్టర్ చేస్తారు. 1 డేలో మనకి ప్రాసెస్ అంతా కూడా జరిగిపోతుంది. చాలా సింపుల్. ఇన్సూరెన్స్ ఒకటి మళ్ళీ మనం తీసుకోవాలన్నమాట. ఆ ఇన్సూరెన్స్ గురించి అవంతా మీకు కావాలంటే చెప్తాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అండ్ కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ అని 2 ఉంటాయి అనమాట. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కన్నా కూడా కాంప్రిహెన్సివ్ చాలా బెటర్ ఇన్సూరెన్స్ పాలసీ. డాష్ క్యామ్ ఒకటి పెట్టేయాలి మన కార్ కూడా, ఇంకా పెట్టలేదు. రెండింటికి కలిపి ఏమైనా కాంబోలో డిస్కౌంట్లో దొరికితే తీసేసుకుందాం, అయిపోతుంది. ఏం చేయం కానీ ఎవరు చెప్పలేం కదా ఎప్పుడు ఏం జరుగుతుందని. మనం ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉంటాం బెటర్.
మా వాడు ఇంటి దగ్గర వెయిట్ చేస్తాడు. యాక్సిడెంట్ అయింది చూడీడా. అయ్యో ఫైర్ ఇంజిన్ వచ్చింది. కారుని చూపెట్టదు ఒకసారి. అది ఈ వెహికల్ వచ్చేసరికి 1,33,000 34,000 తిరిగింది. అండ్ $4,800 అమ్మాడు. 2013 మోడల్. బెస్ట్ డీల్ యాక్చువల్గా. అదనమాట. సెకండ్ కార్ వచ్చేసింది. మోస్ట్లీ కొన్ని రోజులు ఈ 2 కార్లే ఉంటాయి. తర్వాత వీళ్ళిద్దరు కూడా తీసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో ప్లాన్స్. అది గైస్ బండ్లన్నీ ఆగినాయి. ఓకే గైస్, నేనైతే ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. సీ యూ అగైన్ ఇన్ వన్ మోర్ గుడ్ వీడియో. బై గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.